కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును అనే మాట యోహాను సువార్తలో మనం చూస్తాం మొదటి అధ్యాయంలో. యేసు ప్రభు వారి గురించి ఆ మాటను తెలియజేస్తూ ఆయన కృప మరియు సత్యము సంపూర్ణత కలిగిన వాడు మన మధ్య నివసించాడు. ఎంత చక్కని మాట! కృపా సంపూర్ణత, సత్యము సంపూర్ణత. దేవుడు సంపూర్ణుడు, ఆయన వాత్సల్య సంపూర్ణుడు. నీ మీద నా మీద తన ప్రేమను ఆయన ఎల్లప్పుడూ కుమ్మరిస్తూనే ఉన్నాడు. చార్ల్స్ స్పర్జన్ అనే దేవుని చేతిలో అత్యంత బలంగా వాడబడిన దైవజనుడు ఒక సందర్భంలో ఇలా అంటాడు, దేవుడు మన పట్ల కుమ్మరిస్తున్న కృప వెలకట్టలేనిది అన్నాడు. ప్రపంచంలో చాలా వాటికి వెలకట్టచ్చు మనం. బిల్డింగులకు వెలగట్టే వాళ్ళు ఉన్నారు, బంగారానికి వెలగట్టే వాళ్ళు ఉన్నారు, లోహములకు ఈ వెలగట్టే వాళ్ళు ఉన్నారు, లేకపోతే వాహనాలకు వెలగట్టే వాళ్ళు ఉన్నారు, మనుషులకు కూడా వెళ్ళగట్టే వాళ్ళు ఉంటారేమో చాలామంది. కానీ ఈ ప్రపంచంలో వెలకట్టలేనిదంటూ ఏదైనా ఉందంటే దేవుని కృపే. వెలకట్టలేని దేవుని కృప, విలువైన దేవుని కృప మన మీద దేవుడు కృమ్మరించి మన దోషమును పరిహరించాడు. జాగ్రత్త గమనించిన ప్రియులారా, ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి మనం ప్రభువును స్తుతించాలి. ఎందుకోసం అంటే ఈ రక్షణ అనేది మనం చేసిన భక్తి కార్యక్రమాల ద్వారానో, సాంఘిక కార్యక్రమాల ద్వారానో, సేవా కార్యక్రమాల ద్వారానో, ధార్మిక కార్యక్రమాలలో వచ్చింది కాదు. దేవుడు తన కృప ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు. ఆయన మనల్ని రక్షించాలని సంకల్పించారు కాబట్టే తన రక్షణను మనకు అందుబాటులో తీసుకొచ్చారు.